హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేంద్ర బడ్జెట్ 2025-26 సంవత్సరానికి సంబంధించి హానరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అయితే ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం అయితే జరిగింది కదా పార్లమెంట్లో. దీనికి సంబంధించి మేజర్గా ఏ ఎక్స్పెండిచర్స్, ఏ సెక్టర్స్ మీద ఎంతెంత ఎక్స్పెండిచర్ చేస్తారనేది ఒకసారి క్లారిటీగా తెలుసుకుందాం. మొత్తం బడ్జెట్ వచ్చేసి 50.65 lakh crore. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫెన్స్కి వచ్చేసి 4,91,732 కోట్లు కేటాయించడం అయితే జరిగింది. రూరల్ డెవలప్మెంట్కి వచ్చేసి 2,66,817 కోట్లు కేటాయించడం అయితే జరిగింది. హోమ్ అఫేర్స్కి వచ్చేసి 2,33,211 కోట్లు కేటాయించడం అయితే జరిగింది. అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ యాక్టివిటీస్ అంటే అగ్రికల్చరు మళ్ళీ దానికి అనుసంబంధమైన యాక్టివిటీస్కి సంబంధించి 1,71,437 కోట్లు కేటాయించడం అయితే జరిగింది. ఎడ్యుకేషన్ మీద వచ్చేసి 1,28,650 కోట్లు కేటాయించడం అయితే జరిగింది. హెల్త్ సెక్టర్ వచ్చేసి 98,311 కోట్లు కేటాయించడం అయితే జరిగింది. అర్బన్ డెవలప్మెంట్కి వచ్చేసి 96,777 కోట్లు కేటాయించడం అయితే జరిగింది. ఐటీ అండ్ టెలికామ్కి వచ్చేసి 95,298 కోట్లు కేటాయించడం అయితే జరిగింది. అలాగే ఎనర్జీ సెక్టర్ వచ్చేసి 81,174 కోట్లు కేటాయించడం అయితే జరిగింది. కామర్స్ అండ్ ఇండస్ట్రీ వచ్చేసి 65,553 కోట్లు కేటాయించడం అయితే జరిగింది. సోషల్ వెల్ఫేర్కి వచ్చేసి అంటే ఇవి స్కీమ్స్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్కి వచ్చేసి 60,052 కోట్లు కేటాయించడం అయితే జరిగింది. సైంటిఫిక్ డిపార్ట్మెంట్స్కి వచ్చేసి 55,679 కోట్లు కేటాయించడం అయితే జరిగింది.